సో గైస్ సింపుల్గా ఫస్ట్లీ ఏం చేస్తారంటే ఒక మాయిశ్చరైజర్ తీసుకోండి. సో వన్ మాయిశ్చరైజర్ ఆర్ సిరమ్ మీ ఇష్టం. జస్ట్ ఫస్ట్లీ ఫేస్కి అప్లై చేయండి. సో ద రీజన్ ఏంటంటే సో ఇప్పుడు మనం ఫేస్ని రబ్ అయితే చేస్తాం కదా, సో అది కొంచెం హార్డ్గా అనేది అయితే ఉంటుంది. సో బట్ మాయిశ్చరైజర్ అండ్ సిరమ్ ఇవి అయితే కొంచెం మీకు ఈజీగా అయితే వెళ్తుంది. సో ఫస్ట్లీ అప్లై అయితే చేయండి. ఓవరాల్ ఫేస్కి అయితే అప్లై చేయాలి, కంప్లీట్ ఫేస్కి. సో మీరు అప్లై చేసిన తర్వాత సింపుల్గా థమ్ ఫింగర్ యూస్ చేసి జస్ట్ డ్రాగ్ యర్ జా లైన్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14. సో అంతే, కంప్లీట్ 14 ఆన్ రైట్ సైడ్, అనదర్ 14 ఆన్ లెఫ్ట్ సైడ్. సో ఫస్ట్ వన్ వచ్చేసి అది. సో సెకండ్ వన్ చూసుకుంటే సో ఇది కూడా మళ్ళీ థమ్ ఫింగర్ అయితే యూస్ చేయండి. సో ఇక్కడ మీ బోన్ ఎలా ట్రాక్ చేయాలి థమ్ ఫింగర్ యూస్ చేసి, యూ గాట్ ఇట్. సో ఇదిగోండి ఇలా 1 2 3 4 5 6 7 8 9 అండ్ 10. ఇది టోటల్ 10 అండ్ స్లోగా అయితే చేయాలి. అండ్ ఇట్ సైడ్ కూడా సేమ్ 2 3 4 5 6 7 8 9 అండ్ 10. సో టోటల్ 2 అయితే ఇది. సో ఇప్పుడు వచ్చేసి సెకండ్ వన్, ఐ మీన్ థర్డ్ వన్. సో ఇది నోస్కి. సో మీ ఫింగర్స్ అయితే ఎలా పెట్టండి, సో లైక్ దిస్, గోట్ ఇట్. అండ్ నోస్ని ఎలా స్లోగా పుల్ చేయండి. మౌత్ని ఎలా పెట్టండి, యూ నీడ్ టు ఎక్స్టెండ్ దిస్ సర్ఫేస్. So total 14 reps, and this is just fourth one. Just give a small tap on the nose point. So you can chala పైకి ట్రాక్ చేయండి. సో చాలా స్లోగా చేయండి. సో ఈ అప్ పార్ట్ మాత్రం మూవ్ చేయండి, మూవ్ చేయకండి. నోస్ అయితే రెడ్గా అవుతుంది, కంగారు పడకండి. సో ఇట్స్ ఆల్ గుడ్. అండ్ ఇప్పుడు ఐస్కి అయితే చేయండి. సో మీ ఐస్ని సో ఈ కార్నర్ ఉంది చూసారా, లిఫ్ట్ అయితే చేయండి. సో బోత్ ద సైడ్స్. అండ్ మీకు కొంచెం కన్వీనియంట్గా అనిపించకపోతే జస్ట్ ట్రై టు డూ విత్ వన్ ఐ. సో నేనైతే 2 ఐస్ అయితే చేస్తా. సో ఇలా స్ట్రైట్గా పెట్టి అండ్ జస్ట్ క్లోజ్ యువర్ ఐ. సో ఇది కూడా 14 reps. సో ఇప్పుడు వచ్చేసి సెకండ్ వన్, మీ ఐబ్రోస్ని అయితే సో ఇలా కిందకి అయితే దింపండి. సో లైక్ దిస్, మీకు క్లియర్గా కనబడుతుంది అనుకుంటున్నా, లైక్ దిస్. సో ఇలా దింపి సో అండ్ నో స్క్వీజ్ యువర్ ఐస్. అండ్ యా 14 is కూడా సింపుల్. సో అండ్ యా ఇప్పుడు వచ్చేసి మీ ఐని ఇలా పుల్ చేయండి. సో ఇలా పుల్ చేసి ఒక 20 to 30 seconds అయితే హోల్డ్ అయితే చేయండి. సో మీ ఐస్ అయితే మెల్లగా క్లోజ్ చేసి అండ్ అగైన్ యూ కెన్ ఓపెన్ దమ్. సో ఇది వచ్చేసి సో దిస్ ఈస్ ద లాస్ట్ సెకండ్ ఎక్సర్సైజ్. సో మీ థమ్ అగైన్ సో ఇక్కడ చీక్ బోన్ పట్టుకోండి, ఇక్కడ లైక్ దిస్, యూ కెన్ హోల్డ్ ఇట్ చీక్ బోన్. అండ్ టంగ్ వచ్చేసి జస్ట్ రూఫ్ కంటించండి. అలా కాదు, మీరు అర్థమవుతుంది అనుకుంటున్నా డిఫరెన్స్. 1 second. సో ఎలా షార్ప్గా అటాచ్ చేయడం కాదు, జస్ట్ మొత్తం టంగ్ అంతా డైరెక్ట్ ఇంకా ఇది మౌత్ రూఫ్కి అయితే అటాచ్ అయితే అవ్వాలి. టంగ్ అయితే రూఫ్కి అటాచ్ చేయండి. ఇది వచ్చేసి 10 reps అంతే. సో కంప్లీట్ అయితే మీరు క్లోజ్ చేయకండి, జస్ట్ లైట్గా. సో టీత్ తోటి అటాచ్ అయితే అవ్వాలంతే. సో ఇది వచ్చేసి ఫైనల్ వన్. సో ఏంటంటే మీ మూతిని జస్ట్ ఓ షేప్లో పెట్టి అండ్
సేమ్ ఇందాక చేసినట్టే. క్లోజ్ గైస్. సో ఎవ్రీడే అయితే చేయండి. సో ఓన్లీ 1 rep అయితేనే చేయండి. సో ఎక్కువ చేయకండి, ఎందుకంటే మౌత్ స్ట్రెయిన్ అవుతుంది. అండ్ ద టిప్ ఈజ్ వెరీ సింపుల్ గైస్. మీరు పడుకునేటప్పుడు మీ ఫేస్ అనేది స్ట్రైట్గా ఇలాగా ఫేసింగ్ టు ద రూఫ్ అయితే ఉండాలి. సో చాలా మంది పిల్లో మీద ఎలా పడుకుంటారు, లేకపోతే కంప్లీట్ బాల్తో పడుకుంటారు. సో దానివల్ల ఏంటంటే మీ మీ ఫేస్ ఇలా లైక్ మీకు కంప్రెస్ అయిపోయి ఒక సైడ్ ఏమో మంచి షేప్ ఉండి ఇంకో సైడ్ బయలు చేయనట్టు ఉంటుంది. సో హోప్ ఇవన్నీ వర్క్ అవ్వని అని మీకు అనుకుంటున్నా. మర్చిపోకుండా వీడియోని లైక్ చేయండి అండ్ ఛానల్కి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. సీ ఇన్ మై నెక్స్ట్ వీడియో.